పిల్లలు ఎలా ఉన్నారు? ఈరోజు మరో మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు చిన్నారి ఊహాలోకం. ఒక ఊర్లో ఒక తాత వీణ అనే మన్మరాలు ఉండేవారు. వీణకు రాములా కథలంటే ఎంతో ఇష్టం. తాత కూడా ప్రతిరోజు వీణకి ఎన్నో మంచి మంచి కథలు చెప్తుండేవాడు. ఒకరోజు తాత వీణ వీణ అని పిలవడం మొదలుపెట్టాడు. దానికి వీణ ఏమైంది తాత అని అడిగింది. రామ్మ వీణ, నీకు మంచి కథ చెప్తాను అని అంటాడు. దానికి వీణ తాత దగ్గరికి పరిగెత్తుతూ వెళ్ళి కూర్చుంది. అప్పుడు తాత వీణకు కథ చెప్పడం ప్రారంభించింది. ఒక ఊర్లో ఒక కుక్క ఉండేది. ఒకరోజు దానికి ఒక పెద్ద మాంసం ముక్క దొరికింది. ఆ ముక్కను ఎవ్వరికి ఇవ్వకుండా తినాలని భావించింది. దాన్ని నోట్లో పెట్టుకొని ఊరు బయట ఉన్న వాగు దగ్గరికి వెళ్ళసాగింది. వాగు దాటడానికి ఒక చిన్న వంతెన ఉంది. ఆ వంతెనపై వెళ్తుండగా కుక్క కింద ఉన్న నీటిలోకి చూసింది. నీటిలో ఉన్న తన ప్రతిబింబం కనిపించింది. కానీ అది తన నీడ అని గుర్తించలేకపోయింది. నీటిలో మరో కుక్క ఉందని, దాని నోట్లో కూడా ఒక పెద్ద మాంసం ముక్క ఉందని పొరబడింది. ఆ మాంసం ముక్క కూడా నేనే తీసుకుంటే నాకు 2 ముక్కలు అవుతాయి కదా అని ఆ కుక్క అత్యాశ కలిగింది. వెంటనే నీటిలో ఉన్న కుక్కను భయపెట్టి ఆ ముక్కను లాక్కోవాలని గట్టిగా మొరగడం ప్రారంభించింది. అంతే, మురగడానికి నోరు తెరవగానే దాని నోట్లో ఉన్న మాంసం ముక్క కాస్త నీళ్ళలో పడి కొట్టుకుపోయింది. తన అత్యాశ వల్ల ఉన్న ముక్క కూడా పోగొట్టుకొని ఆ కుక్క ఆకలితో అలమటించింది. పిల్లలు, ఈ కథ యొక్క నీతి ఏంటంటే, దురాశ దుఃఖానికి చేటు. అంటే అత్యాశకు పోతే ఉన్నది కాస్త ఊడుతుంది. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. బాయ్ పిల్లలు, మరో కథతో మళ్ళీ కలుద్దాం.